అనే వరల్డ్లో నన్ను ఇంక్లూడ్ చేసి నాకు బాబు అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ప్రొడ్యూసర్స్ చెరి గారు, నవీన్ గారు, రవి గారు, అంటే ఇంత అద్భుతమైన టీంలోకి నన్ను ఇంక్లూడ్ చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నేను తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఏది చేసినా నా ఫస్ట్ సినిమా మత్తు వదలరా 1 ఇంత అద్భుతమైన టీమ్కి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సత్య అన్న. అంటే సత్య గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేద్దామని ఉండిందండి. సో ఫైనల్లీ అలాంటి వ్యక్తితోటి పనిచేయడం ఇట్స్ లైక్ చిన్నప్పుడు అమృతం సీరియల్లో మేమిద్దరం కలిసి నటించామండి, ముగ్గురు యాక్చువల్గా. సో సత్య గారు కూడా ఒక ఎపిసోడ్లో చేశారు, నేను కూడా ఒక ఎపిసోడ్లో చేశాను. సో అప్పటి నుంచి ఫిక్స్ అయ్యానండి, చేస్తే ఆయనతో సినిమా చేయాలని. సో కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది. వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ మా సినిమాని ఇంత బాగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు ఆర్ పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సింహ గారు, ఒక చిన్న డౌట్ అండి. అంటే సినిమా రిలీజ్కి ముందు వరకు ట్రైలర్ టీజర్స్ చూసాం, మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ మీ అన్నట్టు చూసాం. అసలు సినిమా చూసిన తర్వాత అసలు మీరు ఆయన పక్కన నవ్వకుండా అలా ఎలా చేయగలిగారు అనేది మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అని ఉంటుంది డెఫినెట్లీ. లేదా అంటే మాకు చూసి అంత నవ్వొచ్చేది కాదండి, మాకు కొంచెం బోర్ కొట్టేసింది. జస్ట్ జోకింగ్ అండి, అంటే కొంచెం కష్టమే, బట్ మేనేజ్ చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సింహ గారు. మరోసారి మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలను తీసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, ఇక్కడ మ్యాన్షన్ హౌస్ దొరుకుద్దండి? అదేంటి ఇక్కడ మ్యాన్షన్ హౌస్ అనకూడదు, మనోరే అండ్ చెఫ్ కిస్డ్ పౌల్ట్రీ సుప్రీమో. గ్రీన్ టీ అని కావాలా? హనీ విత్ సమ్ డాష్ ఆఫ్ జింజర్. హనీ. ఫారియా కూడా లేదు ఇక్కడ. నిజంగా ఫారియా ఏం చెప్పు. ఫారియా గారు చాలా బాగా పాడారు, యాక్ట్ చేశారు, కొరియోగ్రాఫ్ చేశారు, నర్తించారు. అండ్ పాపం తను దుబాయ్లో ఏదో షో వల్ల పాపం ఇక్కడ ఉండలేకపోయింది. సత్య గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.